హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు మహిళల పైన ఈగ వాలితే ఇక ఏదో సినిమాలో చెప్పినట్టు ఢిల్లీని తగలబెట్టేస్తానే శైలిలో డైలాగులు చెప్పారు. ఒకళ్ళైతే ఏకంగా ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని కూడా ట్వీట్లు చేశారు ఆ మధ్యకాలంలో. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే బహుశా ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన జరుగుతున్నంత అరాచకాలు ఆకృత్యాలు దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు కావచ్చు. దాంట్లో జనసేన మహిళలే ఎక్కువ ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వరుస పెట్టి మహిళల పైన ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎక్కడి నుంచి ఎందుకు స్పందన రావట్లేదు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ముందు అంటే రెండు టాపిక్స్ కలిపి చెప్తా, మిమ్మల్ని అడుగుతాను నేను. ఫస్ట్ వరుసగా అంటే ఓకే సార్. మనం సీరియల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణకి అరవ శ్రీధర బాధితురాలు వీణాని నడి రోడ్డు మీద లాఠీతో కొట్టారు. ఆ తర్వాత పిఠాపురంలో ఒక మహిళను రోడ్డు పైన కొట్టారు. ఆ తర్వాత కోట వినూత అని శ్రీకాళహస్తికి సంబంధించిన టీడీపీ నాయకుడు ఒకళ్ళు అవయవాలు జాగ్రత్త, రోడ్డు పైనకి వస్తే నీ సంగతి తేలుస్తామనే స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏకంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అయితే మహిళల గురించి ఒక భయంకరమైన మాట మాట్లాడాడు. అది మనం చెప్పలేం కూడా ఆ మాట. అలాంటి మాట ఆయన అవును. వ్యాఖ్యానించాడు. నిన్న చూస్తే భీమవరంలో ఒక మహిళని జనసేన నాయకుడు ఎవరో వాడుకొని రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు. ఆ అమ్మాయిని కూడా విపరీతంగా ఆమె పైన బ్రూటల్లీ అటాక్ చేసినట్టు కనపడుతుంది. ఏంటిది వరుసగా ఇన్ని జరుగుతుంటే అసలు నోరు విప్పని నాయకులు రాధాకృష్ణ ఆఫీస్ ముందుకెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేస్తే మాత్రం వీళ్ళందరికీ ప్రేమ పొంగి పొర్లి అందరూ ట్విట్టర్ల రూపంలో వరద బారించారు. అంటే మహిళలపై ఇంత జరుగుతుంటే కనీసం నోరు మీద పని వీళ్ళు రాధాకృష్ణ మీద స్పందించారు. ఈ రెండు అంశాలను ఏ విధంగా చూడాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మహిళలపై అన్యాయం జరిగితే తోలు తీస్తాం, తాట తీస్తాం, బెత్తాలతో కొట్టండి అన్న మాటని అది కేవలం వాళ్ళ ఇంట్లో మహిళల గురించి సార్. అది ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి కాదు వాళ్ళు అన్నది. ఓకే, వాళ్ళ ఇంట్లో ఆ మాట మహిళ మీరు అసలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో మహిళలు పార్టీ ఏపీలో ఉంటారు కదా సార్. వాళ్ళ ఇంట్లో మహిళలు ఏపీలో ఉంటారు కదా. ఉండకపోయినా వాళ్ళు మాట్లాడేది కేవలం వాళ్ళ మహిళల గురించే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మహిళలు మాత్రమే వాళ్ళు మహిళలుగా భావిస్తారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఏదన్నా అంటే తోలు తీస్తాం, తాట తీసే అనేటువంటి మాటలు అవి వాళ్ళ వరకే వర్తిస్తాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల గురించి వాళ్ళు అనల. ఎందుకంటే వాళ్ళ పార్టీ మహిళ హోమ్ మినిస్టర్ అయినటువంటి ఆమె ఒక మహిళ అయి ఉండి కూడా ఇక్కడ జరిగే మహిళల గురించి ప్రస్తావించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు, మనం చూడలేదు సార్. ఓకే. ఓకే. రెండోది, ఈ ఫ్రేమింగ్ మనం ఒక రకంగా బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే సార్, అబ్జర్వ్ చేసి చూస్తే ఉమ్. జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ మహిళల గురించే బయటకు వస్తున్నాయి కానీ ఉమ్. ఎక్కడ తెలుగుదేశం పార్టీ మహిళల గురించి రావటం వల్ల, అదేవిధంగా ఉమ్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 2 కోట్ల మంది మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఇదంతా జరిపిస్తుంది ఎవరు? దీని అంతరికి ఒక బడా చెయ్యి అయితే దీని వెనకాల ఉంది సార్, పెద్ద చెయ్యి ఉంది. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్ మాత్రమే. ఓకే. ఇదంతా ఎందుకు అంటే నడిపిస్తుంది కాదు ఎందుకు పాపం పవన్ కళ్యాణ్ ఆయన్ని గెలిపించారు, జైలు దగ్గర ఉంటే వెళ్ళి పరామర్శించారు, ఆయన పార్టీని నిలబెట్టారు, 15 సంవత్సరాలు కలిసి ఉంటా అన్నారు. మరి ఎందుకు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉంటారు? అదంతా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిజంగా పైకి తీసుకొని వస్తే రేపు తెలుగుదేశం పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది. ఏదో ఒక రోజు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఆయనకి కూడా ఆ స్థానాన్ని కల్పించాలి. ఇక్కడ వాళ్ళ కూటమి యొక్క మిత్రం వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఏదైతే అగ్రిమెంట్లు అవి ఉంటాయో దాని ప్రకారం ఆ పార్టీకి కూడా ఏదో ఒక రోజు అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా ప్రజల్లో దాన్ని ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమీ కాదు, చేతగానోడు, వాళ్ళ పార్టీలో ఇన్ని లోపాలు ఉన్నాయని వేలెత్తి చూపిస్తే రేపు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇది తెలుగుదేశం పార్టీ పక్క గేమ్ ప్లాన్ లో భాగం మాత్రమే. ఓకే. రైట్. దాంతోపాటుగా దాంతోపాటుగా ఇందాక మీరు చెప్తున్నారు ఇన్ని జరుగుతున్నాయి. ఏపీలో మనకి హోమ్ మినిస్టర్ సాక్షాత్తు మహిళ, మనకు మహిళా కమిషనర్ కూడా ఉన్నారు, రాయపాటి శైలజ గారు కూడా. వీళ్ళందరూ అసలు ఉన్నారా రాష్ట్రంలోనే? వాళ్ళు ఎక్కడా లేరు సార్, ఎక్కడ స్పందించరు. వాళ్ళు ఎక్కడ స్పందిస్తారంటే, ఈ పవన్ కళ్యాణ్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా వీళ్ళు ఎక్కడ స్పందిస్తారంటే వాళ్ళ దత్త తండ్రి, వాళ్ళందరికీ దత్త తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా విమర్శిస్తే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా లేదంటే తెలుగుదేశం పార్టీని విమర్శించినా, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ వాటిని ఏదైనా విమర్శించినా వీళ్ళందరికీ పౌరుషాలు రోషాలు అన్ని పొడుచుకొచ్చి రోడ్డు మీద ఎక్కుతారే తప్ప, ట్విట్టర్ల రూపంలో సోషల్ మీడియాలో మాట్లాడతారే తప్ప, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో వాళ్ళకి పని లేదు సార్. మహిళల మీద వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే పరిమితం. ఆఫ్ స్క్రీన్కి వస్తే మహిళల్ని వాళ్ళు ఓటర్ల కింద కూడా చూడటం లేదు సార్. కనీసం ఒక మహిళని ఓటర్ కింద చూస్తే కూడా ఖచ్చితంగా విలువ ఇవ్వడం జరుగుతుంది.
ఆ మహిళ వల్ల మనకు ఓట్లు పడతాయి అనేది. ఇప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. 100% ఇది తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడదాం సార్. ఆయన వాళ్ళ పార్టీలో ఇల్లులు పగలగొట్టేశారు, ఇల్లులు కూల్చారు. ఒక నెల్లూరు, మచిలీపట్నం, కాళహస్తి లాంటివి మనకు బాగా వైరల్ అయినాయి సార్, అందరూ చూసే ఉంటాం. ఆ ఇల్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల ఇల్లు మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ పార్టీ నాయకుడు కర్రెచ్చుకుని రౌడీజం రోడ్డు మీద చెప్తుంటే దాని గురించి కూడా ఎక్కడ స్పందించాల. ఒక మహిళ అన్న నాకు న్యాయం చేయని హర్షవీణ అనే అమ్మాయి నెలల పాటు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే దాని మీద కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. సరే, ఒక మహిళగా హోమ్ మినిస్టర్ ఏమైనా స్పందించిందా? పాపం అవి దళిత మహిళే, ఆ దళిత మహిళకు అన్యాయం జరిగిందని ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమైనా స్పందించారా? అది లేదు. కేవలం ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రసారాలు చేస్తుంటే, తప్పుడు ప్రచారాలు చేపిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, దానికి వీళ్ళకి పౌరుషాలు పొడుచుకొచ్చింది. అక్కడ జరిగింది శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దానిని దాడి అని చెప్పి వీళ్ళు ఖండిస్తున్నారు. ఇదే విషయానికి వస్తే సార్, పవన్ కళ్యాణ్ గారి గతంలో 2003లో డెక్కన్ క్రానికల్ అనే వార్తా పత్రిక ముందు చేసింది ఏంటని నేను అడుగుతున్నా, మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. ఆ రోజు ఆయన చేసింది రోడ్డు మీద వందల మందిని తీసుకెళ్లి అక్కడ ఎందుకు బైఠాయించాడు? మరి దాన్ని ధర్నా అనాలా, దాడి అనాలా? ఒకవేళ మీరు ఆ రోజు చేసింది ధర్నా అయితే మొన్న జరిగింది కూడా ధర్నానే. ఎక్కడైనా ఒక వస్తువు, ఒక చిన్న కప్పు కానీ లేదంటే ఇంకేదైనా పగలగొట్టడం జరిగిందా? ఎవరి మీదైనా చేయి చేసుకోవడం జరిగిందా? రాధాకృష్ణ గారిని బహిరంగ క్షమాపణ చెప్పమని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ డిమాండ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రౌడీలు, అప్రజాస్వామికం అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటా పోయారు. మీరు ఇంకొక మాట కూడా సార్, ఇంకోటి కూడా గమనించండి. ఆయన అఫీషియల్ పేజీలో ఆయన యాక్ట్రెస్ కి సంబంధించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు, ఒక గౌరవ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి కేవలం ఆయన దత్త తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంటే మాత్రం ఆయనకి పౌరుషాలు పొడుచుకొచ్చేస్తాయి. అబద్ధాలన్నింటినీ నిజాలు అన్నట్టుగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలందరినీ ఒక తప్పుదావ పట్టిస్తున్నటువంటి ప్రయత్నాన్ని అయితే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు. అదే హోమ్ మినిస్టర్ అనిత గారు చేస్తున్నారు, లోకేష్ గారు అదే చేస్తున్నారు. మహిళల మీద ఎటువంటి గౌరవం లేదు. సరే, అంటే వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పండి. సార్, ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా అడిగేది ఒకటే, గతంలో మీరు చేసిన ధర్నానా దాడా 2003లో, తర్వాత 2017-18లో బైకాట్ ఏబిఎన్, బైకాట్ టీవీ5, టీవీ9 అని చెప్పి ఈయన ట్విట్టర్ అకౌంట్ లో కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, మా తల్లి గారిని తిట్టించిన దాంట్లో ఈయన కూడా ఒక భాగస్తుడు, ఈయనకు కులపిచ్చి ఎక్కువ, ఆయనకు కులగజ్జి ఎక్కువ అని చెప్పి ఆ రోజు ట్వీట్లు పెట్టడం జరిగింది. లోకేష్ గారే మా తల్లిని తిట్టించారని రోడ్డు ఎక్కారు. అంటే మేము అడగదలుచుకుంది, మీ ఇంట్లో మనుషులు మాత్రమే మహిళలా? మీ ఇంట్లో ఆడవాళ్ళని మాత్రమే మీరు మహిళలుగా భావిస్తారా? మరి మీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి రౌడీజం వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఒకరు, లైంగిక దాడుల వల్ల ఇక్కడ కొత్తగా 2 రోజుల నుంచి ఒక మహిళ బయటకు వచ్చింది, జెడ్పీటీసీ వీరవాసం జెడ్పీటీసీ చేస్తున్నటువంటిది. ఆ మహిళ రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయమని అడుగుతుంది. మరి ఆ వాళ్ళు మహిళలు కాదా అని నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా. వాళ్ళు మహిళలు కాదా? రక్తం తీసుకుని కొట్టాలా, తోలు ఊడిపోయేటట్టు కొట్టాలా, తలలు తీసే చట్టాలు తెస్తానన్నావు, కాలర్ పట్టుకుని చట్టాలు తెస్తానన్నావు, మహిళలకి ఏదైతే నేను ఆలస్యం కూడా చేయను, ముందు వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తేనే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద విశ్లేషణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. రైట్. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ ఏవైతే మనం సీరియల్ ఆఫ్ అటాక్స్ అనుకున్నామో వాటి మీద దేని మీద స్పందించలేదు. కానీ మొన్న మీరు చూస్తుంటే రఘురామకృష్ణరాజు గారి పైన ఎక్కడో చిన్న దాడి జరిగింది. జస్ట్ చిన్న దాడి, ఆయనకి ఏం దెబ్బలు కూడా తగలలేదు. మనం కోరుకోవట్లేదు, మనం తగలని కూడా కోరుకోవట్లేదు. వెంటనే విత్ ఇన్ అవర్స్ లో అందరికన్నా ముందు ఈయన ట్వీట్ చేశాడు రఘురామకృష్ణ పైన దాడిని ఖండిస్తున్నాను అని. తెలుగుదేశం పార్టీ మెంబర్ అతను. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాళ్ళు బాగుంటే సరిపోద్ది. రాష్ట్రంలో ఎవరైపోయినా మనకి పట్టదు. ఇంకోటి, అదే ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి సుంకర శ్రీనివాసులు గారు ఒక బహిరంగ లేఖ రాయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. అయ్యా, మా కడప జిల్లాలో పరిస్థితులు ఇట్టున్నాయి, మీరు ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అన్నింటినీ తప్పుదారి పట్టిస్తూ జనసేన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మీరు దీని మీద స్పందించి రైల్వే కోడూరులో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టాలని బహిరంగంగా లేఖ రాస్తే దాని మీద కూడా స్పందించినటువంటి పాపన్ బోలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కేవలం తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారి మీద నిజంగా దాడి జరిగిందా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల దాన్ని దాడిగా చిత్రీకరించుకున్నారు. ఆయన మీద ఎవరైనా చెయ్యేశారా? లేదంటే ఆయన ఏమైనా లాగి చెంపదెబ్బ ఏమైనా కొట్టారా? ఆయన చొక్కా జినిగిందా? లేదంటే ఆయన కారు అద్దాలు ఏమైనా బగిలాయా? మరి దేన్ని దాడి అంటారు? అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాన్ని దాడి అంటారు. దానికి స్పందించారు.
భోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిందని దాడి అంటారు. విడుదల రజనీ గారి కారు మీద అటాక్ చేస్తూ తరుముకున్నటువంటి సన్నివేశాలని దాడి అంటారు. మరి అన్ని దాడులు జరుగుతుంటే, సాక్షాత్ అన్ని దాడులు జరుగుతుంటే వాటి మీద ఎక్కడైనా ఈయన ట్వీట్ చేసినట్టు కానీ, లేదంటే ఎక్కడైనా ఒక సభలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. అవును, అవునవును. దాడులు, నిజమైన దాడుల్ని ఎక్కడ స్పందించరు. దాడులు కానటువంటి వాటిలన్నింటినీ ఇవే దాడులు, అన్యాయం జరిగిపోతుంది, రౌడీజం చేస్తుంది. ఎవరండి రౌడీలు? ఎవరు రౌడీలు? మీ పార్టీ నాయకుడు కర్ర తీసుకుని ఒక మహిళని దారుణంగా గొడ్డును బాదినట్టు బాదుతుంటే, రౌడీజం చేస్తుంటే దాని మీద స్పందించారా ఈ పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. అవును. దీంతో పాటుగా అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అసలు మొత్తం రాజకీయాలని మార్చేస్తాను, నా దృష్టి వేరు, నేను డబ్బులు పంచి అలా రాజకీయాలు చేసేవాడిని కాదు, రాజకీయాలే మార్చేస్తా అని చెప్పి వచ్చిన ఆయన వరుసగా అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం మహిళల సేఫ్టీ గురించి మాట్లాడుకున్నాం, అది అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. మొన్న ఇక్కడ ఒక ఆయన బర్త్డే రోజు ఒక చోట రోడ్డు వేశారు, అక్కడ నుంచి ఆయన పెద్ద ఫోటోషూట్ జరిగింది. శివాజీ సినిమాలో సీన్లు లాగా ఆ రోడ్లు సీన్లు పెట్టేసి అసలు ఇక ఆంధ్రప్రదేశ్లో రోడ్డు అద్భుతంగా అయిపోయింది అని చెప్పారు. ఇవాళ సీన్ కట్ చేస్తే రోడ్డు 10 రోజులకోనే ఇట్లా దోశ తీసిన దాన్ని వేస్తారు. మీరే చెప్తున్నారు సార్, శివాజీ సినిమాలు అంటే గ్రాఫిక్స్ రోడ్ సార్, అది గ్రాఫిక్స్ రోడ్డు. అంటే ఒక కార్పెట్ ని మనం ఓపెన్ చేస్తే రోడ్ లాగా పడిపోతుంది కార్పెట్. కార్పెట్ రుద్దితే మొత్తం గులకరాళ్ళు, ఇసుక మొత్తం సపరేట్ అయ్యేటువంటి పరిస్థితి. కేవలం ఫోటో స్టెంట్ మినిస్టర్, ఫోటో స్టెంట్స్. అతను ఎట్లా ఉంటాయి అంటే, ఆయన రిలీజ్ చేసే ఫోటోలు అన్ని కూడా ఎట్లా ఉంటాయి సార్, ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాడు. ఏ రోడ్ లో ఎక్కడ ఏ స్టిల్ చేయాలా, ఎక్కడైనా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే మనం కూడా ఆంజనేయ స్వామిలో చెయ్యి ఇలా పెట్టాలా, ఆ ఫోటో వైరల్ అవ్వాలా, లేదంటే ముసుగేసుకొని ఏదో ఒక గ్యాంగ్స్టర్ లాగా అవన్నీ కూడా ఫోటో స్టిల్స్ అని పక్కగా 1కి 10 మందిని చుట్టూ పెట్టుకొని ఫోటో స్టిల్స్ ని అతను ముందుగానే, ఎందుకంటే సినిమా నటుడు సార్, అతను సినిమా నటుడు. ఇప్పుడు అతను పోషిస్తున్నటువంటి పాత్ర రాజకీయ విటుడు అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయన సినిమా నటుడు అయిపోయింది, ఆ పాత్ర అయిపోయింది. ఇప్పుడు రాజకీయ విటుడు అనే పాత్రను పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంత పెద్ద మాట ఎందుకులేండి. లేదు, ఎందుకంటున్నానంటే సార్, ఇది ఎందుకంటున్నానంటే ప్రజలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి ఆయన. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారంలో ఉండే అంశమే, నాకు ఎటువంటి పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసే విధంగా నేను ఉంటానని ప్రమాణం ఏదైతే చేశారో అసెంబ్లీ సాక్షిగా, మరి ఈరోజు ఎందుకు అందరికి సమన్యాయం చేయటం లేదు అని అంటున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులైనట్టు, వాళ్ళ మహిళలైనట్టు ఎందుకు వాటిని మాత్రం ఎందుకు స్పందిస్తా ట్వీట్లు పెట్టుకుంటాడు, ఆ అంశం మీద ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మా పెద్ద ప్రశ్న. రైట్ సార్. దీంతో పాటుగా ఇదే అంశంలో సార్ ఇంకొకటి కూడా మనం యాడ్ చేయాల్సింది ఉంది. రీసెంట్గా మనం చూస్తే శ్రీకాళహస్తిలో ఒక చోట ఇల్లు పడేస్తున్నారు. తర్వాత పిఠాపురంలో పడేశారు, తర్వాత మొన్న భీమవరం అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, పేరు నాకు గుర్తులేదు. ఇలా చాలా చోట్ల ఇల్లు పడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. గతంలో రోడ్డు వైండింగ్ అప్పుడు ఇల్లు పడేస్తుంటే అలాంటప్పుడు తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసలు స్పందించట్లేదు. దట్టు నాకు తెలిసి మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఈ పూరి గుడిసెలు రేకుల ఇళ్ళకి మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు, అవి కూడా పడేస్తున్నా మరి గతంలో గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు? సార్, నేను పదే ఈ జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అంటాం లేదు సార్, కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే జెండాలు మోస్తుంటారో వాళ్ళందరికీ నేను పదే చెప్పేది, అది ఒక రాజకీయ పార్టీ కాదు నాయన. మీరు ఇప్పటికైనా మీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రండి. మీకు కనీసం మీరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా జెండాలు మోసారు, కనీసం గుర్తింపు ఉందా? మీ ఇల్లు పగలు కొట్టేస్తుంటే సాటి మీ జనసేన పార్టీ అక్కడ లోకల్ నాయకుడు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కటి వైరల్ అయింది. ఫస్ట్ కొట్టింది ఇప్పుడు జస్ట్ మాట్లాడితే షోకాజ్ నోటీస్ నెల్లూరు రూరల్ లో కొట్టారు, ఫస్ట్ మచిలీపట్నం కొట్టారు, కాళహస్తి కొట్టారు. ఇవి మనకు తెలిసినవి. ఇంకా అట్లా తెలియకుండా నేల కూల్చిన ఇల్లు ఎన్నో ఉండొచ్చు కూడా మేబీ. ఎందుకు మనకెందుకు ఈ రాజకీయంతో పెట్టుకుంటే మళ్ళీ మనం ఏమన్నా ఇదైపోతాం అని కూడా కొంతమంది చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగకపోతే ఈయన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాడని ఎలా అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సార్, వీటిలన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి జరుగుతుందని చెప్పచ్చు సార్. ఎందుకంటే 2029లో ఇతను కానీ ఓటు కోసం వస్తే చొప్పెట్టుకొని కొట్టేస్తారు జనాలు. అయితే ఇక్కడ వీళ్ళు కొత్త ప్లాన్ ఇక్కడ అందుకనే వాళ్ళ స్ట్రాటజీలో, వాళ్ళ ఐడియాస్ లో వాళ్ళు ఉన్నారు సార్. ఇక మమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు జన్జీలు వేపబడ్డారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించుంటే రాధాకృష్ణ గారి ఆఫీస్ ముందు ధర్నా జరిగిందని చెప్పి ఒక పెద్ద లేఖ రాశారు. ఆ లేఖలో చివరిలో ఆయన ఏం మెన్షన్ చేశారంటే,
జెన్జీలు చూస్తున్నారు, జెన్జీలు గమనిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మొన్న హైదరాబాద్లో కూడా జనసేన విత్ జెన్జీ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో కూడా జెన్జీస్తో కలిపి ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే ఆ ఒక తరం అయిపోయింది, మనం వాడుకున్నాం, వదిలేసాం. ఇప్పుడు మన టార్గెట్ నెక్స్ట్ కొత్త తరం యూత్, వీళ్ళని టార్గెట్ చేసే పనిలో జనసేన ఉన్నట్టుగా ఉంది సార్. ఒక దశాబ్ద కాలంగా ఒక ఒక యువతను వాడేశారు సార్. ఒక దశాబ్ద కాలం ఒక యువతని, అంటే లక్షలాది మందిని వాడేశారు. ఇప్పుడు ఆ అవును. లక్షలాది మంది ఈయన మాట విని నమ్మేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. అందరికీ తెలుసుకుంటారు స్పష్టంగా మెల్లమెల్లగా. అర్థమవుతుంది. అతను చెప్పినటువంటి మాటలు, అది ఆ స్పీచెస్ వల్ల ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం. మా అన్న ఏదో చేసేస్తాడు, మా అన్న ఆంధ్రప్రదేశ్ లో వస్తే రబ్బర్ చెప్పులు వేసుకున్న చేత రాజకీయాలు చేపిస్తాడు, తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎక్కడ కూడా కరప్షన్ ఉండదు, మహిళలకి భద్రత ఉంటది, ఇట్లాంటి మాటలన్నీ ఇని 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 అట్రాక్ట్ అయ్యి కొన్ని లక్షల మంది ఒక దశాబ్ద కాలం ఆయనతో పాటు ప్రయాణం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 2026కి వచ్చేసరికి దీంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ డ్రాప్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఓకే. ఒక 20% అంటే సార్ వాళ్ళని ఎడ్యుకేటెడ్ అనాలా అన్ఎడ్యుకేటెడ్ అనాలా కూడా తెలియట్లా. అంటే వాళ్ళు ఏది వినరు. అంటే ఒక ఓకే. బ్లైండ్ గా మూర్ఖంగా వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం ఒక 20% ఆయనతో ఉన్నారు. ఇప్పుడు 80% ఆఫ్ పీపుల్ కీప్ క్వైట్, సైలెంట్ అయిపోయారు. వాళ్ళు మనకు వద్దు బాబు, ఇట్లాంటి రాజకీయాలు వెళ్తే రేపు మన మన కళ్ళ తల్లిదండ్రులే లేదంటే మన అక్క చెల్లెళ్ళే ముఖం మీద వస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా గమనించుకున్నటువంటి విషయం ఏంటంటే, రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళ మీద ఇట్లాంటి అగాత్యాలు జరిగితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు కూడా స్పందించడం అనేటువంటిది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు మళ్ళీ మీటింగ్లు పెట్టి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మళ్ళీ యువత రాజకీయాల్లో రావాలనే పిలుపునిస్తుంటే బయట అందరూ కూడా నవ్వుకుంటున్నారు సార్. ఇతన్ని రాజకీయ జోకర్ గా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అంటే మళ్ళీ ఇంకొక యువతకు పిలుపునిస్తున్నాడు, నాశనం అయిపోతారు, రండి బాబులు రండి, త్వరగా మా పార్టీలో చేరండి, మీ జీవితాలకు మేము ఖచ్చితంగా నాశనం అయ్యే వరకు గ్యారంటీ మేము ఇస్తామనేటువంటి పలుకుతున్నటువంటి సందర్భాలు. మరి దీని ద్వారా మేము అడుగుతున్నాం, మీ కొడుకు కూడా ఇప్పుడు యువతే కదా, మరి మీ కొడుకుని రాజకీయాల్లో తీసుకొని రావచ్చు కదా అని మేము పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా అడుగుతున్నాం. ఆ కిరానందాన్ని పార్టీలోకి తీసుకొని రావాలా, వస్తారు సార్, రాజకీయాల్లోకి వస్తారు. తీసుకొని రావాలా? ఇప్పుడు ఏమవుద్దంటే నాయకుల కొడుకులు నాయకులుగా వస్తారు, మిగతా వాళ్ళు కార్యకర్తలు అవుతారు. కార్యకర్తలు ఇల్లులు కూలిపోతాయి, నాయకుడిగా వచ్చిన 4 రూపాయలు డబ్బులు అనిపిస్తున్నారు వెళ్తారు. అంతే అంతే. కార్యకర్తలు అనేవి కూడా రోడ్డు మీద నాశనం అయిపోతారు సార్. ₹10 పాలకు కూడా అడుగు తినే పరిస్థితి వస్తుంది కార్యకర్తగా ఉండే వ్యక్తికి. నాయకుడు అనేవాడు ఏముంది సార్, మేము పవన్ కళ్యాణ్ తో ఫోటో తీపిస్తాం, పవన్ కళ్యాణ్ తో షేక్ హ్యాండ్ ఇప్పిస్తాం అంటే 10 లక్షలు 20 లక్షలు వసూలు చేసుకొని జోబులు వేసుకుంటారు. లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇల్లు కొట్టినా దాన్ని ప్రశ్నించకుండా ఉండడం కోసం ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటికి వెళ్ళి జోబులు నింపుకుంటారు. నాయకుడు అనేవాడు సేఫ్, కార్యకర్త అనేవాడు రోడ్డు మీద చిల్లర అడుక్కునే పరిస్థితులన్నీ మిగిలిపోతున్నారు ఈ జనసేన పార్టీలో మాత్రం. ఓకే.